అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. కథ చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈరోజు కథ షోడశ సోమవారాల వ్రతకథ. 16 సోమవారాల వ్రతకథ. పూర్వము నైమిషారణ్యములో జ్ఞానయజ్ఞ నిరతులైన శౌనకాది మహర్షులు సూతునకు నమస్కరించి, ఓ మహర్షి, మీరు మాకు అనేక సత్కథలు చెప్పితిరి. ఏ వ్రతమును ఆచరించుట వలన శీఘ్రముగా ఫలప్రాప్తి కలుగునో అటువంటి ఉత్తమోత్తమైన వ్రతమునొకదాన్ని మాకు ఉపదేశింపుడని ప్రార్థించిరి. అంతట సూతుడు, మహాత్ములైన మహర్షులారా, ఒకరోజు కైలాసములో దివ్య రతన ఖచిత సింహాసనంపై కూర్చొనియున్న పరమేశ్వరుణ్ణి పార్వతి ఏకాంతంలో ఇట్లా ప్రశ్నించింది. స్వామి, నేను మీ వద్ద అనేక శాస్త్రములను ఆగమ విద్యలను నేర్చుకున్నాను. సర్వాకాల సర్వా వ్యవస్థలలోనూ అల్ప ప్రాయసచే మహత్తరమైన ఫలమును ప్రసాదించు వ్రతము ఒకటి నాకు ఉపదేశించుడు అని అనగా, పరమశివుడు అది విని మందహాసముతో, సదాశివుడు, ప్రియా, నీ ప్రశ్న ఉచితముగాను లోకోపకారిగాను ఉన్నది. లోకహితము కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్పెదను అంటూ ఇలా చెప్పసాగాడు. నక్షత్రములలో సూర్యుడు, గ్రహములలో చంద్రుడు, నదులన్నిటిలోనూ గంగానది, ఇంద్రియములలో మనస్సు ఏ విధముగా శ్రేష్టమైనదో వ్రతములన్నిటిలో ఈ సోమవార వ్రతము శ్రేష్టమైనది. ఈ వ్రతమునకు షోడశ సోమవార వ్రతము అని పేరు. దీని మహిమలను వర్ణించుట అసాధ్యము. భక్తిపూర్వకముగా దీనిని ఆచరించువారు ఏదేది కోరుకొందురో దానిని వారు శీఘ్రంగా పొందుతారు. ముత్తైదువలు అఖండ సౌభాగ్యమును పొందుతారు. రోగులకు సంపూర్ణ ఆరోగ్యం కలుగును. ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకుందురు. ఈ విధముగా ఇది పరమ మహిమాన్వితమైన వ్రతము అని చెప్పెను. అంతట పార్వతి, స్వామి, దయచేసి ఈ వ్రతమును ఆచరించు విధానమును అనుగ్రహింపుడు అని ప్రార్థించెను. ప్రియా, ఇది భక్తిపూర్వకముగా ఆచరించవలసిన వ్రతము. ఈ వ్రతము ఆచరించుటకు ఆషాఢమాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వచ్చు 4 నెలలు చాతుర్మాసములు ప్రాశస్తమైనవి. ఆ రోజుల్లో వచ్చు 16 సోమవారములలో ఈ వ్రతము శ్రేష్టమైనది. సోమవారము నాడు ఉపవాసం ఉండాలి. ప్రసాదం స్వీకరించుటలో తప్పులేదు. ప్రాతకాలముననే స్నానాది నిత్య కర్మలను ముగించుకొనవలెను. పుట్టమన్నుతో శివలింగం తయారు చేసుకొనవలెను. వెండి, ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహములతో చేసిన లింగమును కూడా ఉపయోగించవచ్చును. బిల్వపత్రములు, పుష్పములు, ధూపదీపాదులను సిద్ధం చేసుకొనవలెను. నైవేద్యం కొరకు గోధుమ నూకను వేసి ముద్ద చేసి దానికి కావలసినంత నెయ్యి బెల్లం కలిపి ఉండలను చేయవలెను. ఈ వ్రతమునకు కావలసిన ప్రసాదమిదే. ప్రసాదమును శివునకు నైవేద్యం పెట్టి దానిని 3 భాగాలుగా చేయవలెను. భక్తులకొకటి, పశువులకొకటి. ఈ వ్రతమును ఆచరించు వారికి 3వది పంచవలెను. ఆ రోజు ఉప్పు తినరాదు. ఇదే విధముగా 16 సోమవారాలు శ్రద్ధాభక్తులతో ఆచరించవలెను. 17వ సోమవారము ఉద్యాపన చేయవలెను. 16 సోమవారములందును పూజించిన మట్టి లింగములను 17వ సోమవారము నాడు జలమునందు వదిలివేయవలెను. ఆ రోజున బ్రాహ్మణులకు అన్నదానము యథాశక్తి చేయవలెను. ఈ విధముగా పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించెను. అది విని పార్వతి, స్వామి, ఈ వ్రత విధానము చెప్పి అనుగ్రహించితిరి. దీనిని ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలములను పొందగలిగిరో వివరముగా తెలుపవలెను అని ప్రార్థించెను. అంత శివుడు వ్రతపూజ ఫలమును చెప్పనారంభించెను. పార్వతి, చాలా కాలం క్రితము ఈ వ్రతమును ఆచరించుట వలన నీవే నన్ను భర్తగా పొందితివి. గిరిజా కళ్యాణ సంఘటన ఇంకనూ నాకు జ్ఞాపకము ఉన్నది. నేను నీకు పతి కావలెను అని ఉద్దేశముతో నీవు ఘోర అరణ్యములో
తీవ్రమైన తపస్సు చేసితివి. అప్పుడు దేవతలు సప్తఋషులు నా వద్దకు వచ్చి, ప్రభు, నిన్నే నమ్మి తపస్సు చేయుచున్న హైమావతిని అనుగ్రహించరాదా, ఆలస్యమెందులకు అని ప్రార్థించిరి. నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించి తిని నిన్ను సంబోధిస్తూ శివునకున్న అవలక్షణములన్నింటినీ వర్ణిస్తూ, శివుడు విరూపి, అపవిత్రుడు, మొరటు వ్యక్తిని, అతనిని నీవు ఎలా పెళ్లి చేసుకుందువు, నీవు వేరే వారిని ఎవరినైనను వివాహమాడరాదా అని పరిహసించి తిని అంతట నీకు పట్టరాని కోపం వచ్చెను. కోపములో కన్నులు ఎర్రబడి, శివనింద మహాపాపము, శివుడు లేనిచో నేను బ్రతకలేను, వేరొకరిని కన్నెత్తి కూడా చూడను అన్న నీ దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపితివి. అప్పుడు నేను నా నిజస్వరూపముతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను. నీవు 16 సోమవారాల వ్రతము ఆచరించుటచే నీ కోరిక తీరినది. గిరిజా కళ్యాణము అతి వైభవముగా దేవఋషుల గంధర్వుల సముఖములో జరిగినది. ఈ విధముగా వ్రతాచరణ వలన నేను నీకు పతినైతిని అన్నాడు పరమేశ్వరుడు. అంతట పార్వతి కూడా సంతుష్టురాలై, స్వామి, నాకును జ్ఞప్తికున్నది. అయినను ఆ వ్రతమహిమ నీ ముఖతలోకానికి అందించడానికే అడిగాను. నావలే వేరెవరు ఈ వ్రతమును ఆచరించి పుణ్యఫలమును పొందిరో చెప్పవలెనని ప్రార్థించెను. సదాశివుడు ఇతర సంఘటనలను చెప్పనారంభించెను. సీమంతిని చంద్రాంగదుల కథ. చాలా కాలం క్రితము భరతఖండములో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజుండెను. ఆయనకు పుత్రులు అనేకులు ఉండిరి. పుత్రిక కొరకు పార్వతీ పరమేశ్వరులను ఆరాధింపగా ఆడపిల్ల జన్మించెను. సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువునకు 14వ సంవత్సరమున వైధవ్యము ఖచ్చితంగా ప్రాప్తించును అని జ్యోతిష్కులు తెలిపిరి. అంతట రాజు దుఃఖితుడయ్యెను. శోకముతో పీడింపబడుతున్న రాజునకు జ్యోతిష్కులు దీనికి పరిహారం తెలిపిరి. రాజకుమార్తె అయిన సీమంతిని పూర్ణచంద్రుని వలె పెరుగుచుండెను. యుక్త వయసు వచ్చిన తరువాత ఆమెను రాజకుమారుడైన చంద్రాంగదునకు ఇచ్చి చిత్రవర్మ వివాహం చేసెను. ఇల్లరికం వచ్చిన అల్లునితో రాజుకు కాలము సంతోషముగా గడుచుచుండెను. ఇట్లుండగా ఒక రోజున చంద్రాంగదుడు జలక్రీడ కోరి యమునా నదికేగెను. దురదృష్టం వలన నది అందలి సుడిగుండములో చిక్కుకపోయెను. రాజు పరివారము ఎనలేని దుఃఖము కలిగెను. సీమంతిని కూడా సహాగమనమునకు సిద్ధపడెను. అంతటా యజ్ఞవల్క మహాముని భార్య అయిన మైత్రేయి అచటకు వచ్చి, పుత్రి, చింతించవలదు. నేను నీకొక వ్రతమును ఉపదేశించదను. దానివలన వైధవ్యము నుండి నీకు నివృత్తి కలగగలదు అని చెప్పి 16 సోమవారాల వ్రతము ఉపదేశించెను. మైత్రి ఉపదేశించిన ప్రకారము చెప్పినది చెప్పినట్లుగా సీమంతిని కూడా భక్తితో వ్రతమును ఆచరించెను. నాగలోకమునకు చేరిన చంద్రాంగదుడు నాగరాజుచే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలివచ్చెను. అందరూ సంతోషించి ఈ విధముగా ఎడబాసిన పతిపత్నులు వ్రతమహిమచే మరలా ఒకటయ్యారు అని అనుకొనిరి. కథ సమాప్తం. అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా ఐస్ శివలింగం పూజ.